అండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఈరోజు మనతో పాటు ఆస్ట్రో న్యూమరాలజిస్ట్, ఎనర్జీ వాస్తు స్పెషలిస్ట్ జయప్రదమ్మ ఉన్నారు. మాట్లాడదాం. నమస్తే అమ్మ. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః. అమ్మ, అధిక జ్యేష్ఠ మాసంలో ఏది చేసినా పుణ్యం అని అంటూ ఉంటారు కదా. మరి మే 31 ఆదివారం పౌర్ణమి వచ్చిందని అంటున్నారు. ఆ రోజు మనం ఏం చేసుకోవాలి, ఏం చేసుకోవడం వల్ల మనకి ఫలితాన్ని వస్తుంది? ఇప్పుడున్న మన జాతకరీత్యా చూసుకుంటే అందరి జాతకాల్లో కాస్తంత చిన్న చిన్న ప్రమాదాలు ఉన్నాయన్న. అది పెద్దగా బాధపడే ప్రమాదం కాదు, అలాగని మనం వదిలేసే ప్రమాదం కాదు. ఇప్పుడు మనకు ఒక చిన్న తలనొప్పి ఉంది, ఆ తలనొప్పిని మనం వదిలేసుకోలేము, ఆ తలనొప్పితో మనం ఏ పని చేయలేము. అలాగా చిన్న చిన్న సమస్యలు ఉన్నాయి అందరి జాతకాల్లో. మొత్తం గోచారంలో ఉండే ఏదైతే గ్రహకుండలి ఉందో ఈ మార్పులని ఏంటంటే, శనేశ్వరుడు మీనరాశిలో ఉండడము, కుంభరాశిలో రాహు ఉండడము, తర్వాత మిథున రాశిలో గురువు ఉండడం, ఈ కాంబినేషన్ ఏదైతే ఉందో కాస్తంత గ్రహాలు అన్నీ కూడా మనకి ప్రతికూలంగా పనిచేస్తున్నాయి. సో అందరి జాతకంలో కాస్తంత ఇబ్బంది కనిపిస్తుంది. ఈ ఇబ్బంది నుంచి బయటపడడానికి మనం ఎప్పుడైనా ఎవరినైనా మనకి ఏదైనా కష్టం వస్తే ఎవరిని ప్రార్థిస్తాం? భగవంతుని ఎక్కువ ప్రార్థిస్తాం. సో భగవంతుడిని ఎక్కువ ప్రార్థించడంలో మనం చేసుకునే విషయంలో విశేషంగా ఒకరోజు పూజ చేస్తే ఎక్కువగా ఫలితం ఇచ్చేది అధిక మాసంలో జరిగేవి. సో అధిక జ్యేష్ఠ మాసం అంటే అధికస్య అధిక ఫలం, అంటే ఎంత చేస్తే దానికి అంతకు మించిన ఫలితం ఇస్తామని అర్థం. అందుకని ఈ మాసంలో ప్రతి ఒక్క రోజుని విశేషంగా అధిక జ్యేష్ఠ మాసంలో ప్రారంభం నుంచి అధిక అమావాస్య వచ్చే వరకు ప్రతిరోజు ఏదో ఒక దానం చేస్తూ బతుకుతాం అందరూ. పూర్వం ఏంటంటే ఎవరికైనా ఒక మనిషికి అన్నం పెట్టాక వీళ్ళు భోజనం చేసేవాళ్ళు. అది అధిక మాసంలో అయితే అది ఒక కుటుంబం నియమంగా ఉండేది, కానీ అన్ని కుటుంబాల వాళ్ళు అలాగే చేసేవాళ్ళు. ఎవరికైనా ఇంత ఆహారం పెట్టాక వీళ్ళు తీసుకోవడం అనేది జరిగేది. ఇలా చేయడం వల్ల ఏంటంటే వాళ్ళ జాతకంలో ఉండే ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. దానికోసం ఈ పౌర్ణమి రోజున, అంటే రోజు చేయలేని వాళ్ళు పౌర్ణమికి అమావాస్యకి చేస్తుంటారు. అలా మనకి విశేషంగా ఏంటంటే అధిక మాసానికి అధిపతి ఎవరంటే విష్ణువు. సో ఆదివారానికి ప్రత్యక్ష దైవం ఎవరంటే సూర్యనారాయణమూర్తి. సో ఆదినారాయణుడు, సూర్యనారాయణమూర్తి, విష్ణుమూర్తి ఒక అనుగ్రహం వల్ల ఆదివారం పౌర్ణమి వస్తే సూర్యచంద్రులు ఇద్దరు మనకి అనుగ్రహం కలిగినట్టే. అంటే చంద్రుడు ఒక అనుగ్రహం ఏంటంటే మనకారకుడైన, అంటే మన మనసు ప్రశాంతంగా ఉండడానికి ఏ పని చేయాలన్నా మనసు లగ్నం చేసి చేయాలి. సో మనకి మనస్ఫూర్తిగా నచ్చితేనే కదా ఆ పని మనం చేయగలం, చాలా ఇష్టంగా చేస్తాం. ఆ ఇష్టంగా చేయడానికి అవకాశం ఇచ్చేది కానీ, ఆ ఇష్టంగా మనకు ఏర్పడడానికి కానీ, మన మనసులో ఎటువంటి బాధ ఉన్నా బయటపడడానికి కానీ చంద్రుని ఎక్కువగా ప్రార్థన చేస్తుంటాం. సో ఆదివారము అలాగే పౌర్ణమి కలిసి వచ్చినప్పుడు ఏమవుతుంది, సూర్యచంద్రుడిని ప్రార్థన చేస్తున్నట్టుగా ఆ ఫలితం ఉంటుందన్నమాట. అలా అధిక జ్యేష్ఠ మాసంలో ఆదివారం పౌర్ణమి వస్తే చాలా విశేషం. ఎంత విశేషం అంటే మన జాతకంలో పితృదేవత ఒక అనుగ్రహం సరిగా లేకపోతే ఉద్యోగాలు సరిగా నిలబడవు, ఉద్యోగాలు మారుతూ ఉంటాం, సరైన జీతం సరిగా ఉండదు, చేసిన పనికి వచ్చే జీతానికి సంబంధం లేకుండా బతుకుతూ ఉంటారు, వ్యాపారంలో అభివృద్ధి అనేది ఉండదు, పిల్లల్లో చదువుల్లో అంతంత మాత్రమే ఉంటుంటుంది, భార్యాభర్త మధ్య సమస్యలు ఉంటుంటాయి, తర్వాత వివాహాలు అవ్వకుండా ఇబ్బంది పడుతుంటారు. ఇలా వీళ్ళందరూ మనం ఒకళ్ళు తీసుకోలేక అందరికీ కూడా ఏదో ఒక సమస్య ఉంటూనే ఉంటుంది. ఈ సమస్య నుంచి ఒక పరిష్కారం దొరుకుతుంది ఈ పౌర్ణమి రోజు పూజ చేస్తే. పౌర్ణమి రోజు పూజ అనేది చాలా విశేషంగా, అంటే తెల్లవారుజామున లేచి చక్కగా, ఇప్పుడు మనం ఏదైనా పండగ విశేషమైన రోజులు, సంక్రాంతి పండగకి, దీపావళి పండగకి తెల్లవారుజామున లేచి శుభ్రంగా ఒళ్ళంతా నూనె రాసుకొని స్నానం చేస్తాం కదా. అలాగా ఈ ఆదివారం రోజు కూడా తెల్లవారుజామున నిద్ర లేచి శుభ్రంగా ఒళ్ళంతా నూనె రాసుకొని దాన్ని స్నానం చేసి సూర్య నమస్కారం, రాగి పాత్రలో నీళ్ళు తీసుకొని సూర్యుడు ఎదురుగుండా నించొని సూర్యాయ నమః, సూర్యాయ నమః, ఆదిత్యాయ నమః అని చెప్పి 9 సార్లు చదువుకొని ఆయనకి రాగి పాత్ర నీళ్ళని అర్ఘ్యం వదలాలి. అర్ఘ్యం అంటే ఆయన చూపిస్తూ ఆ నీళ్ళు అక్కడ మొక్కలో కానీ కింద ఏదైనా ఒక ప్లేట్లో కానీ వేయాలి. వేసి ఆ నీళ్ళతో నమస్కారం చేసుకొని, ఆ నీళ్ళకి నమస్కారం చేసి ఆ నీళ్ళని జల్లుకోవాలి తర్వాత. సో దానివల్ల ఏంటంటే వాళ్ళకున్న సమస్య నుంచి బయటపడతారు. ఆ రోజు విశేషంగా దేవాలయానికి వెళ్ళి నవగ్రహ దక్షిణాలు చేసి అక్కడున్న పంతులు గారు వాళ్ళు తోచినంత స్వయంపాక దానాలు ఇవ్వాలి. అంటే స్వయంపాకం అంటే తెలుసు కదా, మామూలుగా మనకు వండుకునే పదార్థాలని ఇవ్వడం. అంటే బియ్యము, పప్పు, నూనె, కూరగాయలు ఇవన్నీ కలిపి అక్కడున్న పంతులు గారికి మన స్తోమత బట్టి, ఇప్పుడు మనకి బాగా ఉంది చక్కగా ఇవ్వగలం అంటే ఇంటికి పిలిచి ఇవ్వచ్చు. ఇంటికి పిలిస్తే బ్రాహ్మడు ఆ పౌర్ణమి తిథి యొక్క విశేషము, దాని పితృదేవతల యొక్క అనుగ్రహము, తర్వాత వీళ్ళకి
దేవతా పూజ ఏదైనా చేయించడము చేస్తుంటారు. సో ఈ ముఖ్యంగా చేయాల్సిన పూజ ఏంటంటే లక్ష్మీనారాయణ హృదయం అనేది పూజ ఉంటుంది, అది చేయించాలి, చాలా విశేషం అన్నమాట. ఇంట్లో వాళ్ళు వచ్చి పిలిస్తే వాళ్ళు వచ్చి పారాయణ చేస్తారు. పారాయణ చేసిన తర్వాత వాళ్ళకింత చక్కగా స్వయంపాక దానము ఇవన్నీ కార్యక్రమాలు చేయొచ్చు. ఇవి చేయలేని వాళ్ళు గుడికి వెళ్ళి ఇవ్వడం, కనీసం గుళ్ళోకి వెళ్ళి గుళ్ళో ఇవ్వడం. ఇక గుళ్ళో కొన వెళ్ళే పరిస్థితి లేని వాళ్ళు ఇంకేదైనా బయట వాళ్ళు ఎవరికైనా ఆచకులకి ఆ రోజు గురువు యొక్క అనుగ్రహం కోసం, ఆ సూర్య భగవాన్ యొక్క అనుగ్రహం కోసం పొద్దున్నే సూర్య నమస్కారం చేసేసి దారిలో ఉన్న వాళ్ళందరికీ ఏదైనా పంచడం, అరటిపళ్ళు కానీ పళ్ళు కానీ ఇవి ఇవ్వడం. అంటే తినే ఆహారాన్ని వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే స్థితికారకుడు మనకి నారాయణుడు ఎవరు అంటే మనకి స్థితికారకుడు. అంటే మనం ఉండడానికి, తినడానికి, మన జీవన విధానానికి దీనన్నిటికీ ఆధిపత్యం ఎవరు వహిస్తారంటే విష్ణు ఆధిపత్యం అట. సో అందుకే విష్ణుమూర్తిని ప్రసన్నం చేసుకోవడానికి మనకు తోచినంత దానం పుణ్యం ఏదో ఒకటి చేయాలి. సో ఈ రోజు చేయాల్సింది విజయం. మామూలుగా పౌర్ణమి రోజు సాయంకాలం ఏం చేస్తామంటే పౌర్ణమి ఒక చంద్రుడిని వెలుగుని ఒక పాలల్లో చూస్తూ ఆ ప్రతిబింబాన్ని పాలల్లో చూస్తూ లలితా సహస్రనామాన్ని కానీ విష్ణు సహస్రనామ పారాయణ కానీ చేస్తాం. ఇలా చేసి దంపతులకి తాంబూలంగా ఇస్తే ఆ ఇంట్లో ఏదైనా సంతానం వల్ల ఇబ్బందులు ఉన్నా ఆ ఇబ్బంది నుంచి బయటపడతారు. వివాహం అవ్వట్లేదని అనుకున్నా వివాహం అయ్యే అవకాశాలు ఉంటాయి. ఇవి జరుగుతాయి అన్నమాట. సో ఆ రోజు ఎంత పూజ చేస్తే అంత ఫలితం. అంటే ఏ విధంగానే చేసుకోవచ్చు, ఇలాగ చేయాలి అలా చేయాలని కాదు, మొత్తం యథావిధిగా చేయాలంటే పౌర్ణమి పొద్దున్నే చక్కగా సూర్య నమస్కారాలు చేసుకుని అక్కడి నుంచి ప్రారంభం చేస్తే సత్యానంద వ్రతం కానీ మనకందరికీ తెలిసిన వ్రతం, ఆ వ్రతం చేయించుకోవడం చాలా విశేష ఫలితం. అందరినీ ఇంటికి పిలిచి భోజనాలు పెట్టడం. సో ఈ సంవత్సరంలో జరిగే ఏవైతే ప్రమాదాలు ఉన్నాయో ఆ ప్రమాదాల నుంచి బయటపడతారు వాళ్ళు ఎవరైతే ఈ వ్రతం చేయించుకుంటారో. అలా సత్యానంద వ్రతం చేయించుకోవడం. ఇది చేయలేని వాళ్ళు గుళ్ళో చేయించుకోవడం, గుళ్ళో వెళ్ళి వినడము, ఇవి చేస్తూ ఉండాలి. ఈ విధంగా చేస్తే ఈ పౌర్ణమి ఒక విశేషం ఫలితాలు వస్తాయి వాళ్ళకి. అమ్మ, అయితే ఆ రోజు పౌర్ణమి రోజు మీరు పూజ విధానం గురించి వీటన్నిటి గురించి వివరించారు. ఆ రోజు ఆహార నియమాలు ఏ విధంగా పాటించాలి, అంటే ఉపవాసం చేసేవాళ్ళు కనుక ఏ విధంగా చేయాలి వివరిస్తారు? ఆ రోజు ఉపవాస నియమాలు ఏం లేవు, కానీ సాత్విక ఆహారం తీసుకోవాలి. సాత్విక ఆహారం అంటే మన ఇంట్లో వండిన పదార్థాలనే తినాలి. వండిన పదార్థాలు ఇంట్లో సాత్వికమైన అంటే ఉల్లి వెల్లుల్లి అలాంటి పదార్థాలు వాడకుండా ఆహారం తీసుకునేది సాత్విక ఆహారం. సో ఉల్లి కానీ వెల్లుల్లి కానీ వేసిన ఆహారం తింటే తామస గుణం రజోగుణం అంటారు. సో దానివల్ల మళ్ళీ ఇంకొక కోరికలు ఏవో పుట్టడం ఇంకేదో చేయడం ఉంటుంది. అందుకని ఆ రోజంతా సాత్వికంగా ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అనే మంత్రాన్ని చేస్తూ చక్కగా ఆ సాత్విక ఆహారం తీసుకొని ఉండొచ్చు. ఉపవాసం ఉండి సాయంకాలం వరకు వాళ్ళు సాయంత్రం లలితా పారాయణ కానీ విష్ణు సహస్ర పారాయణ చేస్తే ఇంకా విశేషమైన ఫలితం ఉంటుంది. ఉపవాసం ఉండలేని పరిస్థితుల్లో సాత్విక ఆహారాన్ని, ఉడికించిన ఆహారాన్ని చక్కగా మామూలుగా మనం ఈ పండగలప్పుడు ప్రసాదంలా చేసుకుంటాం కదా, కట్టె పొంగల్ కానీ ఇలా పులిహోర కానీ అలాగా అవి చేసుకుని తినచ్చు. ఈ విధంగా తీసుకోవడం వల్ల వీళ్ళకి, ఎందుకంటే ఆరోగ్య ప్రదాత సూర్య భగవానుడు, మన ఆరోగ్యం చక్కగా బాగుండాలి అంటే సూర్యుని ఎక్కువ పూజించాలి, చేస్తే ఆరోగ్యంగా ఉంటాం మనం. ఆరోగ్యమే ఐశ్వర్యం. సో అందుకని ఆయన అనుగ్రహం కావాలి అంటే ఆదివారం రోజు చాలా వరకు పూర్వకాలంలో అయితే ఆదివారం అన్నం ముట్టుకునే వాళ్ళు కాదు, ఏదో కాస్త సాత్విక ఆహారం. ఇప్పుడు చాలా తింటున్నారు. ఆదివారం అన్నం ముట్టిన ఆదివారాలు ఉండేవాట. అంటే అన్నమే ముట్టుకునే వాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళ ఇంట్లో సంతానం బాగుండాలని, అభివృద్ధిలోకి రావాలని ఆ ఇంట్లో ఉన్న స్త్రీలు కోరుకునేవాళ్ళు. సూర్య భగవానికి స్వామి నేను ఆహారం అన్నం ముట్టుకొని నేను నా బిడ్డలు బాగుండాలి అని చెప్పి దండం పెడుతుండేవాళ్ళు వాళ్ళు. అందువల్ల చాలామంది చూసి పెద్దవాళ్ళు ఆదివారం అన్నం తినేవాళ్ళు కాదు, ఏదో పలహారం తినేసి పడుకునేవాళ్ళు. ఈ విధంగా చేసేవాళ్ళు. సో మనం అంత చేయకపోయినా కనీసం సాత్విక ఆహారాన్ని తీసుకుంటే కనుక ఈ పౌర్ణమి ఒక విశేష ఫలితం వాళ్ళకునే వస్తుంది. అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చే పౌర్ణమి విశిష్టత గురించి, అలాగే ఉపవాసం ఏ విధంగా చేయాలి, అలాగే పూజ ఏ విధంగా చేసుకోవాలి చక్కగా వివరించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. And for more videos, please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to
iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.